వర్కర్స్ కోసం జరిగే ఈ ఎలక్షన్లో ఒక అభ్యర్థి తరపున నిలబడి యాజమాన్యం ఇలా సపోర్ట్ చేస్తూ మీటింగులు పెడుతూ డబ్బా కొడుతూ జనాన్ని మాయ చేయడం ఎలక్షన్ రూల్స్కి విరుద్ధం. చూసావా మమ్మీ, మనతో యుద్ధం చెయ్యలేక చేతకాక రూల్స్ గేల్స్ అని ఎలా ఎస్కేప్ అవుతున్నాడో. మిస్టర్ పకోడీ, నీకు దమ్ముంటే, ధైర్యముంటే, సత్తా ఉంటే మాతో తలపడు. మమ్మల్ని తట్టుకొని నిలబడు, లేదా చేత కాదని చెప్పి నీ నామినేషన్ని విత్డ్రా చేసుకో. శభాష్ అమ్మీ, నువ్వు సూపర్గా చెప్పుండావు. అబ్బీ, నా కూతురు చెప్పిందిని చివరి ముక్కే ఖాయం చేసుకో. నీ నామినేషన్ని విత్డ్రా చేసుకో. కనీసం మా భద్రంగాడి చేతిలో ఘోర పరాజయం వల్ల కలిగే అవమానాన్నైనా తప్పించుకోగలుగుతావు. అత్తో అత్తో అత్తా, మరీ అంత పగటి కళ్ళు కనమాక. మీరు ఎంత డబ్బాలు కొట్టినా, డమ్మీ వాగ్దానాలు చేసినా జనము ఈ బఫూన్ భద్రంగాన్ని అస్సలు నమ్మరు. బఫూనా? నా నిజాయితీనే నమ్ముతారు, చివరికి నన్నే గెలిపిస్తారు. హలో పకోడీ, ఇంకా ఏ కాలంలో ఉన్నావమ్మా? ఈ భూమి మీద మనుషులు నువ్వు చెప్పే నీతి నిజాయితీ చుట్టూ కాదు, అవసరం చుట్టే తిరుగుతారు. ఆ అవసరానికి గురిపెట్టి కొట్టాం కాబట్టి నిన్నటిదాకా నీకు జై కొట్టిన ఈ జనం ఇవాళ మాకు చప్పట్లు కొడుతున్నారు. ఇకపై కూడా మాకే చప్పట్లు కొడతారు, మాకే జైలు కొడతారు. మా బావని గెలిపిస్తారు. నీకు మాత్రం నీ ఒక్కడి ఓటు తప్ప మరో ఓటు పడకుండా మేము దెబ్బ కొడతాం, కాసుకో. పద మమ్మీ.